మోంతా తుఫాన్ పెను విపత్తు అని రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ముందస్తు చర్యల వల్ల మోంతా తుఫాన్ సమయంలో ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగామని చెప్పారు. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైందన్నారు. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలపై సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ నిర్వహించారు. హెలికాప్టర్లో విహంగ వీక్షణం చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడల రేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి తుఫాన్ బాధితులను స్వయంగా పరామర్శించారు. 3,000 రూపాయల చొప్పున పరిహారం, నిత్యావసరాలు అందించారు. అలానే మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ మోంతా తుఫాన్ పెను విపత్తని, రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని అన్నారు. గతంలో తుఫానుల సమయంలో పనిచేసిన అనుభవం తనకుందని తెలిపారు. ఈ మోంతా తుఫాన్పై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, అందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూశామని అన్నారు. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నామని, కానీ పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైందన్నారు. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని, అలానే కౌలు రైతులకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. తుఫాను సమయంలో అధికారులు బాగా పనిచేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. తుఫాన్ అయితే చాలా ప్రమాదకరంగా వస్తుందనే ఉద్దేశంతోనే ముందుగానే ప్లానింగ్ చేసుకున్నాం. నాకు అనుభవం కూడా ఉంది. 96, 97లో హరికేన్ తుఫాన్ వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయింది. అదే మరి అనేక సందర్భాల్లో తుఫాన్లు చూసాం. ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. దీనివల్ల 5 రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ కూడా తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే ఎక్కడైతే ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం ఇవన్నీ వచ్చాయి. వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి. ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. ఇంకా నేను భయపడింది ఇక్కడ, కానీ అప్పుడు వచ్చినట్టు హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు. అవన్నీ మనం సవిచూచాం. ఈసారి ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. అదే మరి దగ్గర ఒక 2,200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులకు కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12, 1 గంట వరకు మానిటర్ చేశాం. ఈరోజు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి 2 గంటల లోపలనే మొత్తం కరెంటు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు. వివిధ విభాగాల్లో నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందించాలన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందన్నారు. మన చర్యలతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా పెరిగిందని చంద్రబాబు తెలిపారు. కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు సూచనలు చేశారు. సమర్థవంతంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టామన్నారు. సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరం టీం పనిచేశామన్నారు. కష్టకాలంలో బాధితుల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. మరో 2 రోజులు ఇలానే పనిచేస్తే మరింత ఊరట ఇవ్వగలమన్నారు. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని, ప్రభుత్వం ఏం చేసిందో చెప్తూ సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలన్నారు. వివిధ విభాగాల్లో నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందించాలి. తుఫానును నివారించలేం, ముందు జాగ్రత్తలతో చాలా వరకు నష్టాన్ని నివారించగలిగామన్నారు.
కలెక్టర్లు, అధికారులు రియల్ టైం సమాచారం తెప్పించుకున్నారని, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాగా పనిచేశారన్నారు. చెట్లు కూలినా, విద్యుత్ తీగలు తెగిపడినా యుద్ధ ప్రాతిపదికన తొలగించారన్నారు. మున్సిపాలిటీల్లో డ్రైన్లు శుభ్రం వల్ల ముంపు బారిన పడకుండా చేశామన్నారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు 10,000 మందిని అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. మన చర్యలతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా పెరిగిందని చంద్రబాబు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తుఫాను బాధిత కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని ఆదేశించింది. నిత్యావసర సరుకుల పంపిణీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన విధంగా అధికార యంత్రాంగం నిత్యావసరాలను సమకూర్చిందని చెప్పారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన విధంగా అధికార యంత్రాంగం నిత్యావసరాలను సమకూర్చిందని చెప్పారు. బియ్యం 25 కేజీలు, మత్స్యకారులకు, చేనేత కార్మికులకు 50 కేజీలు, కందిపప్పు కేజీ, పామాయిల్ 1 లీటర్, ఉల్లిపాయలు కేజీ, బంగాళాదుంపల కేజీ, పంచదార కేజీ చొప్పున అందిస్తారన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలను అనుసరించి ఆ శాఖ అధికార యంత్రాంగం అన్ని రేషన్ షాపులకు వీటిని చేర్చిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని 14,415 రేషన్ షాపుల్లో 1,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం, 3,424 మెట్రిక్ టన్నుల పంచదారతో పాటు ఇతర నిత్యావసరాలను పంపిణీకి సిద్ధంగా ఉంచారన్నారు. నిత్యావసరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి సత్య అనగాని సహాయ చర్యలను, ఆహారం, నిత్యావసరాల పంపిణీని సమన్వయం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను మంత్రి లోకేష్ ఆరా తీశారు. ప్రధానంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని మంత్రికి అధికారులు వివరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. మోంతా తుఫాన్పై ఆర్టీజీఎస్ కేంద్రంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 2వ రోజు సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో మోంతా తుఫాన్ తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. మోంతా తుఫాన్ వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను ఆరా తీశారు. ప్రధానంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని మంత్రికి అధికారులు వివరించారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. మోంతా తుఫాన్ తీవ్రతపై మంత్రి లోకేష్ ఆర్టీజీఎస్ కేంద్రంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నిన్న అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఆర్టీజీఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాత్రి అక్కడే బస చేశారు. సీఎం చంద్రబాబు తుఫానును ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని అద్భుతంగా సమాయత్తం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సన్నద్ధత కారణంగానే తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించగలిగామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ఏ సమస్య వచ్చినా సత్వరం పరిష్కరించగలిగేలా చూశారని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుఫానును ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని అద్భుతంగా సమాయత్తం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో తుఫాన్ సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసాతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యంత్రాంగానికి దిశానిర్దేశం చేసి అన్ని విధాలుగా సంసిద్ధులను చేశారని చెప్పారు. ఆ సన్నద్ధత కారణంగానే తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించగలిగామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని,
లోతట్టు ప్రాంతాలు, తుఫాను ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ఏ సమస్య వచ్చినా సత్వరం పరిష్కరించగలిగేలా చూశారని చెప్పారు. బుడమేరు, ప్రకాశం బ్యారేజీలలో ఇన్ఫ్లో తక్కువగానే ఉందని చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. పాము కాటు మందు సహా అన్ని రకాల ఔషధాలను అందుబాటులో ఉంచామన్నారు. మోంతా తుఫాను ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యల వల్ల పూర్తిగా అధికార యంత్రాంగాన్ని ఈ విపత్తును ఎదుర్కోవడానికి సమాయత్తం చేయడం కారణంగా, జిల్లా కలెక్టర్ల సన్నద్ధత కారణంగా చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. తీవ్ర నష్టం వ్యాపిస్తుంది, ప్రాణ నష్టం జరగచ్చు అనుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తత కారణంగా అటువంటి నష్టం పెద్దగా సంభవించలేదు. ప్రభావిత జిల్లాల్లో కూడా చెట్లు పడిపోవడం, కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కలిగించడం, ఈదురుగాలుల కారణంగా అనేక సబ్స్టేషన్లని విద్యుత్ నిలిపేయడం జరిగింది తప్పిస్తే పెద్దగా ప్రమాదం జరగలేదనే విషయం మనం చూస్తూ ఉన్నాం. ఆస్తి నష్టం జరగకుండా, పెద్ద ఎత్తున పంట నష్టం కూడా జరగకుండా ఆదుకోగలిగాం. కొన్ని వేల రిలీఫ్ క్యాంప్స్ని పెట్టి లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని కానీ, లేదా లంక గ్రామాల్లో ప్రజల్ని కానీ, అతి ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న ప్రాంతాల్లోని ప్రజల్ని కానీ తరలించడం ద్వారా వారికి అన్ని రకాల వసతులు, భోజన వసతి, అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ ఎటువంటి నష్టం లేకుండా అరికట్టుకోగలిగాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి అదైతే ఎన్టీఆర్ జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ పూర్తిగా కంట్రోల్ కమాండ్ సెంటర్లో కూర్చొని ఇవాళ అనేక టీములని జిల్లా వ్యాప్తంగా నియమించి ఎక్కడికక్కడ తీసుకుంటున్న జాగ్రత్తల కారణంగా ఎక్కడ కూడా నీరు నిలవకుండా జిల్లా వ్యాప్తంగా 181 రిలీఫ్ సెంటర్లు పెడితే దాంట్లో పట్టణంలో 41 సెంటర్లు ఉన్నాయి. దాదాపు 20 సెంటర్లలో 707 మందిని ఇవాళ లోతట్టు ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్ కానీ లేదా ఈ కొండ ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఈ రిలీఫ్ క్యాంప్స్లో చేర్చడం జరిగింది. వారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడలో బ్రిడ్జ్ ప్రాంతంలోని వారనీటి పంపు హౌస్ ను పరిశీలించారు. ఈ పంపు హౌస్ పనితీరును మున్సిపల్ ఇంజనీర్లు మంత్రికి వివరించారు. పంపు హౌస్ లో 8 మోటార్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో తోడేస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం మార్గదర్శనంలోని ప్రత్యేక బృందాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషించాయన్నారు. నీరు నిలిచిపోతే అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, అందువల్ల ఎక్కడ వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రోడ్డుపైన వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడించారు. చౌకింగ్ పాయింట్లు, ఫ్లోటింగ్ గార్బేజ్లను అవుట్ ఫాల్ డ్రైన్లలో ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. నగరం మొత్తం ప్రత్యేక బృందాలతో తుఫాను ఈదురు గాలుల వల్ల పడిపోయిన వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగించామని తెలిపారు. రోడ్డుపైన వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్డు, లయలా కాలేజీ రోడ్డు, జమ్మిచెట్టు సెంటర్, సిద్ధార్థ కాలేజీ రోడ్డు, ఈఎస్ఐ రోడ్డు, ఏలూరు రోడ్డు, బస్టాండ్, నేషనల్ హైవే, భారతీనగర్, ఫార్చ్యూన్ మురళీ పార్క్ రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షపు నీటి నిల్వలను ఎక్కడా నిల్వకుండా ఎయిర్టెక్ మిషన్లు, గల్ఫర్లతో ఎప్పటికప్పుడు తొలగించాలని, మాన్సూర్ రెస్పాన్స్ టీం అప్రమత్తంగా ఉంటూ రోడ్లపైన నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చౌకింగ్ పాయింట్లు, ఫ్లోటింగ్ గార్బేజీలను అవుట్ఫాల్డ్ డ్రైన్లలో ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో డోర్నకల్ రోడ్డు, అలీబైక్ స్ట్రీట్, గవర్నర్పేట, బస్టాండ్కు వెళ్లే జాతీయ రహదారి వద్ద గల ఎం హోటల్, భారతీనగర్ మరియు ఫార్చ్యూన్ మురళీ పార్క్ వద్ద రహదారుల పైన పడిపోయిన వృక్షాలను గమనించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే వృక్షాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. నగరం మొత్తం ప్రత్యేక బృందాలతో తుఫాను ఈదురుగాలుల వల్ల పడిపోయిన వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు.
మోంతా తుఫాన్ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్వీయ పర్యవేక్షణలో ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎక్కడా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి అప్రమత్తంగా ఉండేందుకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండ ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, హోర్డింగ్లు, చెట్లు కూలిపోయిన చోట త్వరితగతిన తొలగించే విధంగా చర్యలు తీసుకుని ట్రాఫిక్ క్లియర్ చేయడం, వర్షాల వలన నీరు నిలిచి ఉండే రహదారులను మరియు రోడ్లను గుర్తించి ఆయా ప్రదేశాల్లో ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా చేసుకుని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు నిర్వహించారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో విస్తారంగా కురిసిన వర్షాలకు హెచ్పీ కాలనీ ముంపునకు గురైంది. బాధితులకు హెచ్పీ కాలనీలోని వీఎంసీ కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హెచ్బీ కాలనీ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ముంపు బాధితులు కళ్యాణ మండపంలో పునరావాసం పొందారు. బాధితులకు సకాలంలో అల్పాహారం, భోజనం అందిస్తున్నారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే మందులు కూడా ఇస్తున్నారు. పునరావాసంలో కల్పించిన ఏర్పాట్లపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మోంతా తుఫాన్ కారణంగా కురిసిన వర్షానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని హెచ్బీ కాలనీ ముంపునకు గురైంది. పల్లపు ప్రాంతం కావడంతో రహదారులు, ఇళ్లలోకి నీళ్లొచ్చేశాయి. వీఎంసీ అధికారులు, సిబ్బంది ముందుగానే స్థానికులను అప్రమత్తం చేశారు. భారీ వర్షానికి ఇళ్లు మునిగిపోయే అవకాశం ఉందని హెచ్బీ కాలనీలోని కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని, అక్కడికి వెళ్లాలని అధికారులు ముందుగానే నోటీసులు ఇవ్వడంతో పాటు ప్రచారం చేశారు. దీంతో ఇళ్లు ముంపునకు గురైన బాధితులు నిన్న రాత్రి నుంచి పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. పునరావాస కేంద్రంలో బాధితుల కోసం మంచాలు, పరుపులు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల సదుపాయం కల్పించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతున్నారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వారికి మందులిస్తున్నారు. అధికారులు కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం 28 మంది బాధితులు పునరావాసం పొందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు తమకు ముందుగానే సమాచారం ఇచ్చారని, పునరావాస కేంద్రానికి వెళ్లమని చెప్పారని, పునరావాస కేంద్రంలో కూడా మంచి సౌకర్యాలు కల్పించారని, ఎటువంటి ఇబ్బంది లేదని బాధితులు తెలిపారు. బాగా నీళ్ళు వచ్చేస్తే హెచ్బీ కాలనీ అప్నా బజార్ దగ్గర 79లో 6 ఫుల్గా మోకాల్లో వచ్చినాయి. మొన్న ఎవరో వచ్చి రాసుకెళ్ళారండి, కింద ఇళ్ళకి రాసుకెళ్ళారు, అందుకని వచ్చాను. మొన్న ఏదో కొంచెం వస్తే పర్వాలేదులేను, ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయినాయి. హెచ్బీ కాలనీ LIG 9/8 మా 2 బ్లాకులను ఖాళీ చేయమన్నారు. నీళ్ళు వస్తాయి. ఓల్డ్ హెచ్బీ కాలనీ మోకాళ్ళ వరకు. ఇప్పుడు పైన ఎక్కువే వచ్చాయటండి. మేము రాత్రి వచ్చాము. నేను ఒక్కదాన్నే వచ్చాను. మా ఇంట్లో మేము బ్లాక్లో అందరం వచ్చాము. ఉన్నారండి అక్కడే. అంతా బాగుందండి. ఫుడ్, బెడ్, మందులు ఇస్తున్నారు, మంచినీళ్ళు, వాటర్ అంతా బాగుంది. ఫుడ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ అండి అందరికీ. 4 రోజులు చెప్పారండి. నీళ్ళు వచ్చినండి ఇక్కడ దాకా. ఖాళీ చేయమని చెప్పారు. ఇక్కడికి వెళ్ళమని అన్నారు. వచ్చాం. బాగానే ఉందండి. మందులు ఇచ్చారు, టిఫిన్ ఇచ్చారు. బాగానే ఉంది. మందులు ఇచ్చారు. రేపు దాకా ఉండమని అన్నారండి. హెచ్బీ కాలనీ 213/1. పోయినసారి వర్షంలో ఎవరో రాని 10-11 రోజులు నీళ్ళల్లో, నేను పగల ఆటోలో, రాత్రి ఏదో ఒక వ్యాన్లో కూర్చోవటం అలా చేసాం. ఈసారి అలా కాదు, ఇక్కడ వీళ్ళు బాగుంది చూస్తారు కదా అని ఇక్కడికి వచ్చేసాం. చాలా బాగా చూస్తారు. వాళ్ళే వచ్చారు, రమ్మని చెప్పి వచ్చారండి. నోటీసులు ఇచ్చారు, వచ్చేయండి నేను ఇల్లు బాగోని వాళ్ళకి. ఇప్పుడైనా వాళ్ళు తెల్లారి తెలుసుకున్నాం, ఇంట్లో 3 అడుగుల లోతు నీళ్ళు ఉన్నాయంట. అన్నీ పోయినండి. ఎవరు లేని ఒక్కదాన్నే ఉంటాను. బాబు దూరంగా ఉంటాడు. ముందు సేఫ్టీగా వెళ్ళమని, నువ్వు బతకటం బాగోవాలి కదా, వెళ్ళమని చెప్పాడు. బాబు చెప్పేసి ఇక్కడికి వచ్చాను. చాలా బాగా చూస్తాను. చాలా చాలా బాగుండే. మళ్ళీ ఈసారి ఓటులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి, చంద్రబాబు నాయుడు గారే గెలవాలని మేము కోరుకుంటున్నాం. మేము బతికున్నంత వరకు. మా ఇంట్లో నీళ్లు చాలా ఎప్పుడు వస్తాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చింది. నిన్న మధ్యాహ్నం వచ్చేసాం. వీళ్ళు మీ అందరూ ఒక దగ్గర. నేను మా కోడలు ఉంటాను ఇంట్లో. మా మనవరాలు వచ్చింది, చిన్న బాబు ఉన్నాడు. దాని గురించి అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. మా వారు లేరు, మా అబ్బాయి లేడు, నేను మా కోడలు ఉంటాం. సామాన్లు మొత్తం పోయినాయి ఇంట్లో.
ఏమి లేదు, అంత బాధపడుతున్నాను. ఎప్పుడు వచ్చారు మీరు? నిన్నే వచ్చా. నిన్న మధ్యాహ్నం. నిన్న మధ్యాహ్నం. ఎట్లా ఉంది ఇక్కడ సౌకర్యం? ఇక్కడ సౌకర్యం బాగుంది సార్. తిండి కానీ, దొడ్డి కానీ, మందులు కానీ. బీపీ షుగర్ ఉంది నాకు, ఇక్కడే మందులు ఇస్తారు. దేవుడి దయ అంతా బాగుంది. తగ్గే వరకు ఇక్కడే ఉండమన్నారు. ఉండమన్నారు. తగ్గేదాకా రేపు కానీ ఎల్లుండి కానీ ఉండమన్నారు. అధికారులు వచ్చి చూసుకుంటున్నారా? పర్వాలేదు. ఏమో దేవుడి దయతో ఈసారి మాకు బాగా చూస్తున్నారు సార్. మోంతా తుఫాన్ ప్రభావం కూరగాయలపైన పడింది. రైతులు పండించే ఆకుకూరలు, కూరగాయలు ఎన్టీఆర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి రైతు బజారుకు వస్తుంటాయి. తుఫాను కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, పొలాల్లో పంట కోసేందుకు అవకాశం లేకపోవడం, సరుకు రవాణాకు కూడా ఆటంకం ఏర్పడింది. దీంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. దొండకాయలు, బీరకాయలు, వంకాయలు, కాకరకాయల ధరలు కేజీ 40 రూపాయలకు పైనే ఉన్నాయి. వర్షాల కారణంగానే ధరలు పెరిగాయని, ఈ ప్రభావం వారం రోజులు ఉంటుందని భవానీపురం రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ బాలాజీ తెలిపారు. మోంతా తుఫాన్ తాకిడితో కూరగాయల పంటలు అపారంగా దెబ్బతిన్నాయి. విజయవాడ నగరానికి చేరువనే ఉన్న గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తారంగా కురిసిన వర్షాలు, ఈదురుగాలుల ధాటికి పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చేతికొచ్చిన కూరగాయల పంటలు నీటిపాలు కావడంతో కూరగాయల దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. నగరంలోని రైతు బజార్లో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి బీరకాయలు, దొండకాయలు, బెండకాయలు, క్యాబేజీ వస్తాయి. కుంచెనపల్లి ప్రాంతం నుంచి ఆకుకూరలు ఎక్కువగా రైతులు తీసుకొస్తుంటారు. మిగిలిన కూరగాయలు చుట్టుప్రక్కల ఉన్న జిల్లాల నుంచి వస్తూ ఉంటాయి. మోంతా తుఫాను ప్రభావం 3 రోజుల నుంచి ఉండటం, వర్షాలు పడుతూ ఉండటంతో పంట పొలాల్లోకి నీళ్లు వెళ్లటం, పంట కోసేందుకు అవకాశం లేకపోవటం, కోసిన పంట కూడా సరుకు రవాణాకు ఇబ్బందిగా మారింది. రైతులు, డ్వాక్రా సంఘాలు, వ్యాపారులు తమ వద్ద ఉన్న కూరగాయలను, స్థానికంగా లభించే కూరగాయలను రైతు బజార్లకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. 27, 28, 29 తేదీల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అవసరం అయితేనే రావాలి, లేకపోతే రావద్దని ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తగా ముందుగానే నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనేశారు. వినియోగదారులు ఎక్కువగా రావటం, ముందుగానే కొనేయడం, డిమాండ్కు సరిపడా కూరగాయలు లేకపోవడంతో కూరగాయల ధరలు పెరిగాయి. టమాటా కేజీ 38 రూపాయలు, వంకాయలు కేజీ 48 రూపాయలు, బెండకాయలు కేజీ 46 రూపాయలు, కాకరకాయ కేజీ 40 రూపాయలు, బీరకాయలు కేజీ 40 రూపాయలు, కాలీఫ్లవర్ 25 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, దొండకాయ కేజీ 40 రూపాయలు, బంగాళదుంప కేజీ 30 రూపాయలు, గోరు చిక్కుళ్ళు కేజీ 44 రూపాయలు, చిక్కుళ్ళు కేజీ 80 రూపాయలు, అలచంద కేజీ 40 రూపాయలు, ఫ్రెంచ్ బీన్స్ 94 రూపాయలు, క్యాప్సికమ్ 80 రూపాయలు, ఆకాకర 100 రూపాయలు, పచ్చిమిర్చి కేజీ 36 రూపాయలు, క్యారెట్ కేజీ 72 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇక రైతు బజార్లలోనే ధరలు ఈ విధంగా ఉండగా బయట కూరగాయల దుకాణాల్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. పండించిన పంట చేతికొస్తుందో తెలియని పరిస్థితి. వర్ష ప్రభావం నుంచి సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని, గతం కంటే ధరలు కొంత పెరిగాయని, ఈ ప్రభావం ఒక వారం రోజులుంటుందని భవానీపురం రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ బాలాజీ తెలిపారు. మన టమాటా ఒకటి పెరిగిందండి, దొండకాయ, మిర్చి, దానివల్ల వర్షా ప్రభావంతో కొద్దిగా పెరిగినాయి. కానీ తుఫాన్ ప్రభావిత ప్రాంతం నుంచి మనకి అంతగా ఏమి రావు. వచ్చినా కానీ కొద్దిగా బెండ లోకల్గా పండుతుంది, టమాటా కూడా లోకల్ వస్తుంది. ఈ వర్షా ప్రభావం కొద్దిగా రేట్లు, ధరలు అయితే పెరిగినాయండి బాగానే. ఈ ప్రభావం ఒక 10 రోజులు, వారం రోజులు ఉండొచ్చు, 7 నుంచి 10 రోజుల దాకా ఉండొచ్చు. కృష్ణా జిల్లా కూడా బాగా ఎఫెక్ట్ అయింది. కృష్ణా జిల్లా నుంచి కూడా వస్తాయి. కృష్ణా జిల్లా నుంచి అంటే మనకి కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి వస్తాయి. ఉయ్యూరు నుంచి కరకట్ట అటు నుంచి వస్తాయి. దొండకాయ, బీరకాయ బాగా వస్తాయి అటు నుంచి. కూరగాయలు, లోకల్ పండే కూరగాయలు, దానివల్ల కొద్దిగా ప్రభావం. బీరకాయ కూడా రేటు పెరిగింది బాగానే, 42 దాకా ఉంది, 36 నుంచి. దొండకాయ 40 రూపాయలకి వెళ్ళిందండి. ఒక 4-5 రోజుల క్రితం అయితే 32 రూపాయల దాకా ఉన్న దొండకాయ ధర వాళ్ళ 40 రూపాయలు పెరిగింది. దాదాపు తగ్గొచ్చండి, ఒక 4-5 రోజుల్లో తగ్గొచ్చు. క్యారెట్ కూడా 100 కేజీలు వస్తుంది. ఇంకా అంటే అది బెంగళూరు నుంచి వస్తుంది, అక్కడ తుఫాన్ ఎఫెక్ట్ ఏం లేదు. ఇక్కడ కొద్దిగా కన్జ్యూమర్స్ పెరగడం వలన కొద్దిగా ఈ మీడియాలో కొద్దిగా ప్రభావం, సోషల్ మీడియాలో వాటిలో దానివల్ల జనం ఎక్కువ వచ్చి కొద్దిగా కూరగాయల రేటు పెరిగింది. ఆకుకూరలో కూడా ఎఫెక్ట్ బాగా పడింది. ఆకుకూరల మీద ఎఫెక్ట్ బాగానే ఉంటుంది మేడం. కుంచినపల్లి నుంచి వస్తాయి, ప్లస్ ఇటు సీతారాంపురం నుంచి కొద్ది కూరగాయలు వస్తూ ఉంటాయి. ఆకుకూరలు కొద్దిగా ఎప్పుడైతే పెరిగొచ్చు. అవునండి, అంటే రేట్లు అయితే పెరిగినాయి కానీ మరీ అంత దారుణంగా ఏం పెరగలేదు. కొద్దిగా పెరగడం అయితే వాస్తవమే. 4-5 రోజులు, ఒక వారం మళ్ళీ పంట రికవర్ అయ్యి మళ్ళీ ఈ తుఫాన్ ప్రభావం అయితే 10 రోజుల దాకా ఉండొచ్చు. రేట్లు ఓవరాల్గా అయితే క్యారెట్ ఒకటి, దొండకాయ, బీరకాయ, టమాటా, ఈ మొత్తం బెండకాయ ఒకటి,
మిగతా కూరగాయలు కొద్దిగా పర్లేదు, ఆకుకూరలు కొద్దిగా పెరిగినాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గొల్లపాలెం గట్టుకొండ ప్రాంతంలో చెక్క వీరమ్మకు చెందిన ఇల్లు కూలిపోయింది. బాధిత కుటుంబాన్ని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనలో ఇంట్లోని సామానంతా ధ్వంసమైనట్లు తెలిపారు. కొండ ప్రాంతాల్లో పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు సంభవించిన తర్వాత చర్యలు తీసుకోవటం కంటే ముందుగానే రక్షణ గోడలు నిర్మిస్తే నష్టాన్ని నివారించవచ్చని కోటేశ్వరరావు సూచించారు. కొండ ప్రాంతాల్లో శాశ్వతంగా రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు బాధిత వీరమ్మ కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూలిపోయింది, సత్తా మొత్తం కూడా కూలిపోయి మొత్తం కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులు ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేసేది కొండ ప్రాంతాల్లో పటిష్టవంతమైనటువంటి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టడం, అలాగే గుబురుగా పెద్దగా పెరిగిపోయినటువంటి చెట్లు, చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి చెట్లను తొలగించేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పేటటువంటిది ప్రమాదం సంభవించేటటువంటి సందర్భంలో అధికారులు అప్రమత్తమై వారికి సహాయక చర్యలు చేయటంలో నిమగ్నమవుతూ ఉన్నారు. అలాగే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడంలో చేస్తూ ఉన్నారు. కానీ మేము అడిగేటటువంటిది, మేము సూచించేటటువంటిది ప్రభుత్వానికి, అధికారులకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు పెద్దలు. కాబట్టి ప్రమాదం సంభవించినప్పుడు వారిని ఆదుకునేటటువంటి దానికంటే కూడా ప్రమాదాలు సంభవించకుండా ఉండేటటువంటి దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు, చర్యలు చేపట్టాలి. తిరుమల డైరీ ఆస్తుల్లో తమకు రావలసిన వాటా ఇవ్వకుండా తమ సోదరుడు తిరుమల డైరీ మేనేజింగ్ డైరెక్టర్ బత్తిని నాగేశ్వరరావు తనతో పాటు మరో 3 సోదరులను మోసం చేశారని బాధితుడు బత్తిని ప్రభాకర్ ఆరోపించారు. రాజకీయ ప్రముఖులను అడ్డుపెట్టుకుని తమకు రావలసిన వాటా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. తనకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల డైరీలో కుటుంబ విభేదాలు రచ్చకెక్కాయి. తిరుమల డైరీ మేనేజింగ్ డైరెక్టర్ బత్తిని నాగేశ్వరరావు సోదరుడు బత్తిని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ సంస్థలో షేర్ల బదిలీల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. 1995లో ప్రకాశం జిల్లా వెల్లాల చెరువు వద్ద తండ్రి కోటేశ్వరరావు ఈ డైరీని స్థాపించారని తెలిపారు. పెద్ద కొడుకు నాగేశ్వరరావుకు సంస్థ నిర్వహణ అప్పగించగా ఆయన తనకు అనుకూలంగా ఉన్న సోదరులకు మాత్రమే షేర్లు ఇచ్చారన్నారు. మూడవ సోదరుడు వెంకట శివప్రసాద్కున్న 16,500 షేర్లను మోసం చేసి ఇతర సోదరులకు బదిలీ చేశారని పేర్కొన్నారు. 2013 డిసెంబర్లో లెక్టిలిస్ కంపెనీకి 1,750 కోట్లకు సంస్థను విక్రయించినప్పటికీ తమకు రావాల్సిన వాటాలు అందలేదని ప్రభాకర్ ఆక్షేపించారు. 8 మంది సోదరుల్లో తమతో పాటు 4గురిని పూర్తిగా మోసం చేశారని ఆరోపించారు. ప్రతి ఒక్కరికి దాదాపు 28 కోట్ల రూపాయల వాటా రావాల్సి ఉందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో బత్తిని నాగేశ్వరరావుపై చీటింగ్ కేసు నమోదైందని, రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి బెదిరింపులు చేస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. 8వ సోదరుడు మరణంపై కూడా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ద్వారా నోటీసులు పంపినా ఇప్పటికీ స్పందన రాలేదని, షేర్లు ఇవ్వని పక్షంలో న్యాయ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తిరుమల డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ వెల్లల చెరువులో స్టార్ట్ చేశారు. దానికి మేనేజింగ్ డైరెక్టర్ దూలిపల్ల సాంబశివరావు గారు, ఇంకొక డైరెక్టర్ వచ్చేసి మన దండా బ్రహ్మానందం గారండి. బత్తిని నాగేశ్వరరావు అనే అతను డైరెక్టర్ అండి. ఆ డైరీ 1995లో స్టార్ట్ చేశారండి. 96లో వర్కింగ్ క్యాపిటల్ కోసం మా ఫాదరు, మాది జాయింట్ ఫ్యామిలీ అండి, మాకున్న 4 ఇళ్ళు కూడా సత్తెనపల్లి స్నేహ ఫైనాన్స్ సాంబశివరావు గారి దగ్గర, ఆ ఇళ్లతో పాటు ఇంకో 2 లారీలు ఉన్నాయండి. ఆ లారీలు కూడా తాకట్టు పెట్టి 10 లక్షల వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకొచ్చాడు ఉమ్మడి కుటుంబంలో. అదేవిధంగా బ్రహ్మనాయుడు గారు కూడా తనకున్న ఆస్తులను తాకట్టు పెట్టి ఫైనాన్స్ తీసుకొచ్చి డైరీ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. మ్యానిపులేట్ ఆఫ్ బుక్స్ కింద నాగేశ్వరరావు గారికి ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని కుటుంబం నుంచి స్ప్లిట్ చేసేసి డివైడ్ అండ్ రూల్ లాగా విభజించి పాలించిన పద్ధతిలో ఆయన చేసుకుంటూ వస్తున్నాడండి. నేను బీకామ్ చదువుకున్న ఫస్ట్ గ్రాడ్యుయేషన్ మా ఇంట్లో 8 మందిలో. ఆ తర్వాత మా తమ్ముడు అండి, వాడు కూడా బీకామ్ చదువుకున్నాడు. చిన్న తమ్ముడు ఎంబీఏ చేశాడు సార్. ఈ సబ్జెక్ట్ మీద, ఈ డైరీకి సంబంధించిన కంపెనీ అకౌంట్స్ మీద నా బీకామ్ చదువుకున్నాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉందన్న ఉద్దేశంతోనే అతను మా పేరు మీద కానీ, మా తమ్ముడి పేరు మీద కానీ, చిన్న తమ్ముడి పేరు మీద కానీ ఎవరి పేరు మీద షేర్స్ అనేది అలాట్ చేయలేదండి. 2600 షేర్లు బత్తిని మాణిక్యాలరావు అనే అతనికి 2004న అలాట్ చేశాడు సార్. 2005న రామ్మోహన్ రావు అనే వ్యక్తికి అలాట్ చేశాడు. రామ్మోహన్ రావు అనే వ్యక్తి కూడా నాగేశ్వరరావు గారిని క్వశ్చన్ చేయగానే 2006లో
అతని పేరు మీద ఉన్న షేర్స్ కూడా అతనికి తెలియకుండానే వీళ్ళ పేరు మీదకి ఎండార్స్మెంట్ చేశారు, బత్తిన లక్ష్మీనారాయణ. ఈ విధంగా అతను ఇష్టానుసారంగా కుటుంబాన్ని మోసం చేసుకుంటా మా లాభాలన్నిటి కూడా అతనే అనుభవిస్తూ వస్తున్నాడు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.